విదేశాల్లో చదువుకుంటే అక్కడే ఉద్యోగాలు వస్తాయి, లేదా విదేశాల్లో అక్కడే చదువుకుని అక్కడే సెటిల్ అయిపోవాలని చాలామంది కళ్ళగంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రస్తుతం ఎన్ఆర్ఐలు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఉద్యోగాలు భారీ సంక్షోభం వచ్చింది, ఉద్యోగాలు కొత్త రిక్రూట్లు చేసుకోవట్లేదు, ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి అన్నటువంటిది గట్టిగా చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తే H1B వీసాదారులకి ఒక రకంగా తీపి కబురు. వాస్తవంగా ఉద్యోగం పోగానే H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చారు. కానీ అలా కాకుండా ఒక 60 రోజులు ఉద్యోగాలు ఎత్తుక్కోవడానికి అవకాశం కల్పిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అయితే 60 రోజుల్లోపు ఉద్యోగం వస్తుందా లేదా అన్నది ఇక్కడ అసలు పాయింట్. అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్ ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే ఆఫ్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్రధానంగా H1B వీసాలతో అమెరికా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం ఎత్తుక్కోవాలి, లేకపోతే స్వదేశానికి వెళ్ళిపోవాల్సిందే. ఇలాంటి వారికి US సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తీపి కబురు అందించింది. H1B వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే నాన్ ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్గా మారచ్చు, అంటే H4L2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్న వారికి పని చేసుకునేందుకు వర్క్ ఆథరైజేషన్ అనుమతి లభిస్తుంది. స్టూడెంట్ F1, విజిటర్ B1 ఆర్ B2 స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ B1 ఆర్ B2 వీసా ఉన్న వారికి పని చేసుకునేందుకు అనుమతి లేదు. 60 రోజులు గ్రేస్ పీరియడ్లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని UNCIS సూచించింది.